వాస్తవంగా కొద్దిగా ఎప్పుడు సార్ యాక్టివే అయినా కొద్దిగా అనారోగ్యంగా ఉన్నా కూడా రాత్రింబవలు కష్టపడి చదివి ఈ యాక్టు గుండె వచ్చిందా? ఏం పర్వాలేదు ఇప్పుడు. చేసినందుకు జస్టిస్ ఈశ్వరయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ప్రధానంగా ఎజెండా కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఒకటి, పార్టీలకు అతీతంగా తమిళనాడు తరహాలో ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దేశంలో అధికారంలో ఎప్పుడు లేవు, అపోజిషన్ పార్టీలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఢిల్లీ పెద్దల మెడలోంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆ రోజు వాళ్ళు ఏ విధంగా అన్ని అఖిలపక్ష పార్టీలు ఐక్యమై అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీకి పోయి 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు సాధించుకోగలిగారు. అదే తరాలో ఇక్కడ కూడా ఇప్పుడు కులగణన సంపూర్ణంగా అయ్యిందని మేము అనుకుంటలేము, ఇంకా ఉన్నది. ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణంగా జరిగింది, పట్టణ ప్రాంతాల్లో అంత సంపూర్ణంగా జరగలే. మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయాం, పిసిసి అధ్యక్షుని దృష్టి తీసుకుపోయాం. వాస్తవంగా మీరు చెప్తే నమ్మరు, జస్టిస్ ఈశ్వరయ్య గారి ఇంటికే ఇంతవరకు కులగణన జరగలే. మేము చెప్పినా కూడా గణేశారి గారి ఇంటికి కూడా కులగణన జరగలే, తాడూరు సీనన్న ఇంటికి కూడా కులగణన జరగలే, డాక్టర్ విజయభాస్కర్ గారు వారింటికి కూడా కులగణన జరగలే. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర చెప్పినా కూడా ఇక్కడ కుట్ర మాత్రం ఒకటి అర్థమైంది. ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, ఇప్పటికే బీసీలు ఇంచుమించు మనం మీడియాలో చూస్తున్నాం 52% అని ఒక మీడియాలో రాశారు, ఒక పేపర్లో రాశారు, న్యూస్ పేపర్లో 56% అని ఒక్క న్యూస్ పేపర్లో రాశారు. నాకు తెలిసి ఇప్పటికే 60 దాటింది మనది. ఈ సమగ్ర కులగణనలో 60% దాటింది. దీంతో భయపడి ఎవరు చక్రం తిప్పాలో కానీ ప్రభుత్వంలో సెక్రటరీలో ఒక చక్రం తిప్పి ఒక నాయకుడు ఇది ఇంతటితోటి ఆపాలే, ఇది 66% వచ్చినా కూడా బీసీలు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, ఇది ఎక్కువ వస్తే ఎక్కడికో దారి తీస్తుంది అని చెప్పి క్రమక్రమంగా నీరు గార్చారు. మీకు అందరూ తెలుసు, మొన్న అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు సగం మంది మంత్రులకు కులగణన జరగలే, సగం మంది శాసనసభ్యులకు కులగణన జరగలే. దానికి ఉదాహరణ, అసెంబ్లీ జరిగేటప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంటికి కులగణన అధికారులు పోయి అసెంబ్లీ జరిగేటప్పుడు కులగణన చేస్తున్నారు. ఆయన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు, పాపం మిగతా వాళ్ళు పెట్టుకోలే. అంటే కులగణన సంపూర్ణంగా జరగలే. సరే, మీరు ఎంత గీగొట్టి అరిసినా, మీరు కుట్రలు చేసినా, ఇప్పుడు వచ్చిన కులగణన కంటే దాదాపు బీసీలు 5 నుంచి 10% ఎక్కువనే ఉంటారు. అది 100% సత్యం. మనము ఇప్పుడు వచ్చిన కులగణనని ఒక 5% అడిషనల్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్రలు చేసి మనని 55%గా చూపించే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోతే అక్కడ తక్కువ అయ్యారు, ఇక్కడ ఎక్కువ అయ్యారు. కాబట్టి దీని మీద, ఈ కార్యక్రమం మీద అఖిలపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే మనం యాక్ట్ను ప్రపోజ్ చేస్తున్నామో దాన్ని అసెంబ్లీలో ఇలా తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా ఏమన్నా మీరు ఈరోజు సూచనలు ఇస్తారు కదా, సార్ నోట్ చేసుకుంటారు, ఇంకేమన్నా బలోపేతంగా ఈ యాక్ట్కు ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటే అది నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత రికార్డు కూడా అవుతుంది. కాబట్టి ఇంకా ఏమైనా బలోపేతం చేస్తే చేసే దిశగా సూచనలు ఇవ్వండి. 2, మేము కులగణన అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, అందరి సమక్షంలో కలిసినాం. మా వెంట బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్పారు, దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. మీ బీసీ కులంలో ఉన్నటువంటి మేధావులను, రిటైర్డ్ ఐఏఎస్లను, రిటైర్డ్ జడ్జీలను, ప్రొఫెసర్లను, ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో మీ ఇంటలెక్చువల్స్ మీరు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని
మీరు సమాచారం ఏదైతే కులగణనకు వ్యతిరేకంగా కొంతమంది కోర్టు పోయే అవకాశం ఉంటుంది, కోర్టు పోకుండా చూసుకోండి, ఇది సవ్యంగా జరిగేటట్టు చూసుకోండి. ఆ తర్వాత కులగణన కంప్లీట్ అయిన తర్వాత మీరు కనుక ఏది ప్రపోజ్ చేస్తే మాకేం భేషాజాలు లేవు, మేము 42% కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి అది ఇవ్వడానికి సిద్ధం, మీరు ఎట్లా సాధ్యమవుతుందో చెప్పండి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మళ్ళీ ఇక్కడ అనిల్ అన్న కూడా వచ్చిండు, హనుమంత్ అన్న కూడా వస్తాడు. ఈరోజు ఏదో పండుగ ఉంది, ఆ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఈ యాక్ట్ను తీసుకొని మళ్ళీ ఒక సీఎం గారు అపాయింట్మెంట్ అడిగి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఉన్నాడు కాబట్టి మినిస్టర్ గారు కూడా మేము ఫోన్ చేస్తే వారు కూడా తిరుపతి పోయారు. కాబట్టి వారి అపాయింట్మెంట్ అడిగి మేధావులు ఆ తర్వాత అఖిలపక్ష పార్టీలు వస్తే అఖిలపక్ష పార్టీలు వారితో సమావేశం ఏర్పాటు కావడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండో విషయం, ఒక యాక్టు అసెంబ్లీ పెడితే సరిపోదు, అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి. మొత్తం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీలో కూర్చుంటేనే అది సాధ్యమవుతుంది. ఇది గల్లీలో తేలేటువంటి పరిస్థితి కాదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు ఎన్నికలకు పోవాలనే ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలని చూస్తారు, ఎన్నికలకు పోవాలి త్వరగా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ 42% కనుక ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒకవేళ లేట్ ప్రాసెస్ అయితే, రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేమైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% చేసినామో కట్టుబడి ఉన్నాం, కానీ ఇది చట్ట వెసులుబాటు ఇస్తలేదు. మరి వెసులుబాటు ఇవ్వకపోతే మేము పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికలకు మాత్రం గుర్తులు ఉండయి, పార్టీ ఉండదు. ఓన్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం గుర్తులు ఉంటాయి. కాబట్టి మేము 42% మేము సీట్లు ఇస్తాము మా వంతుగా అని చెప్పేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. దాని మీద కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మున్సిపల్ ఈ 26వ తారీఖు వస్తే జనవరి 26కు రాష్ట్రంలో మున్సిపల్ పాలక మండలు ముగిసిపోతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్లు అన్నీ దాదాపు ముగిసిపోతున్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్లు ఇందులో బీసీ రిజర్వేషన్లు ఏ ఢిల్లీ పోకుండా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటే, గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఎస్సీ రిజర్వేషన్ 8%, ఎస్టీ రిజర్వేషన్ 1%, మొత్తం 9%. అంటే రిమైనింగ్ 50లో మిగిలిందంతా ఇంకా 41%. ఇవాళ ఎక్కడ కూడా ఢిల్లీకి పోయకుండా 41% బీసీలకు ఇచ్చేటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఒక హైదరాబాదే కాదు, నిజామాబాద్, కరీంనగర్, అదేవిధంగా వరంగల్, మిగతా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో నగర కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తక్కువ ఉన్నాయి కాబట్టి బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి దయచేసి పెద్దలు మీ విలువైనటువంటి సూచనలు, 1 ఈ చట్టము, 2 ఢిల్లీ, 3 మున్సిపల్ ఎన్నికలు, మనకు ఢిల్లీ పోకుండా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం, ఆ తర్వాత బీసీలు ఎట్లా సంఘటితంగా ఉందాం, ఎట్లా ఐక్యంగా ఒక శక్తివంతంగా మారి ఈ ప్రభుత్వాల మీద, ఎందుకంటే ఇటు రాష్ట్రం కావచ్చు అటు కేంద్రం కావచ్చు, ఈ ప్రభుత్వాల మీద ఎట్లా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్లు సాధించుకుందామో దాని మీద మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి 1-2 నిమిషాల్లో ముగించాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు